అదేవిధంగా పశువులకు కానీ పశువులకి గేదెలకు కానీ ఆవులకు కానీ వాటికి కూడా నేను అంటే హెల్త్ బాగాలేనప్పుడు మీరు ఎట్లా వాటిని డయాగ్నోస్ చేస్తారు, ఎట్లా మీరు కనిపెట్టగలరు అవి అన్హెల్తీగా ఉన్నాయి, సో వాటికి ట్రీట్ చేయాలి అని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? నా రోల్ ఏంటంటే డయాగ్నోస్ ఆఫ్ ది వాటి యొక్క ఇల్ హెల్త్ ఎలాగనేది డయాగ్నోస్ చేయడం ఎలాగ. నేను ఉదయం 5ంటికే బయలుదేరి వెళ్తాను. ఎందుకు వెళ్తానంటే 5ంటికి వెళ్ళేటప్పటికి అవి పడుకుని ఉంటాయి. నేను ఇక్కడి నుంచి ఈ ఎండ్ నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే అవి ఒక్కొక్కటి లేచిపోతూ ఉంటాయి పైకి. ఇల్లు అంటే ఒక 10 ఆవులు 10 బర్రెలు అన్ని ఖచ్చితంగా ఉండేవి ప్రతి ఇంటికి ఎత్తుకుంటే. ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ ఇంటికి ఒక ఆవు కానీ ఒక బర్రె కానీ అసలు లేకుండా కూడా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలా పశువులు అంతరించిపోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు ఏంటి? మొట్టమొదటి ఈ పశు జాతి నశింపుకి బీజం పడింది లార్డ్ మెకాలే దగ్గర నుంచి మొదలైంది. ఇప్పుడు ఎంత పశు జాతి ఉందో అంతమంది మనుషులు ఉండేవారు. ఇప్పుడు అది రివర్స్ అయింది, ఎగ్జాక్ట్ గా రివర్స్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఈ ఆర్గానిక్ అని ఇదైతే ఎప్పుడు వచ్చిందో అసలు దాని డెరివేషన్ లేదు. ఆర్గానిక్ అంటే అది 2017 వరకు కూడా మన భారతదేశంలో పెద్దగా ప్రాచుర్యం లేదు. ఆ 2017 జరిగినప్పుడు అసలు ఎన్ని కంపెనీస్, ఇండియాలో కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పి స్టాల్స్ పెడితే విచిత్రంగా ఉంటుంది అనమాట. మనకి అదో మరో లోకంలోకి వెంటనే వెళ్ళిపోయామా అనిపించింది అనమాట. అంటే అర్బన్ లో ఉన్న సిటీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి ఏదో క్యాచీ వర్డ్ కావాలి. మీకు ఆర్గానిక్ అంటే దాని దిస్ నో మీనింగ్ ఫర్ ఆర్గానిక్.